ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ బైబిల్లో యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఆదరించే దేవుడు. ఈరోజు వాగ్దానము. ప్రభునందు ప్రియులారా, ఆ దినము యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో ఆదరణ గురించి, దేవుడే ఆదరిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి, ఎంతమంది ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో క్లెయిమ్ చేసుకుంటారో వారందరి జీవితంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఆదరించేవాడు. చాలాసార్లు నీవు కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, అనారోగ్యతలో, భయంకరమైన విపత్తులో చాలాసార్లు నువ్వు కృంగిపోయావు. అయితే ఆ సమయంలో ఎవ్వరు నిన్ను ఆదరించడానికి కూడా ఉండి ఉండకపోవచ్చు. ఆదరణ లేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. కొంతమంది చెప్తారు, నా భర్త భయంకరముగా బాధ పెడుతున్నాడండి, భార్య భయంకరమైన బాధ పెడుతున్నారండి, పిల్లల ద్వారా రకరకాలుగా చాలామంది పీడించబడతా ఉంటారు. తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక ఆదరణ దొరకదండి. ఓ మాట చెప్పమంటారా, చాలామంది జీవితాల్లో వారికి కలిగిన మహా భయంకరమైన ఆ పరిస్థితుల్లో ఎందుకు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారంటే వారికి సకాలములో ఆదరణ దొరకపోవటం. కానీ దేవుణ్ణి విశ్వసించిన నీ జీవితంలో దేవుడు నిన్ను ఆదరిస్తానని చెప్తున్నాడు. నీ శ్రమలు మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు, నీ కష్టాలు మనుషులకు తెలియకపోవచ్చు, నీ అంతరంగంలో హృదయంలో ఉన్న బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు, చాలా కుమిలిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తున్నాడండి. ఆదరించే దేవుడు. మరి దేవుడు ఎలా ఆదరిస్తాడు? బైబిల్ ఈ విధంగా రాయబడ్డది. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, ఆయన లేఖనాల ద్వారా ఆదరిస్తాడు. అవును, ఈరోజు ఇది ఒక లేఖనము. ఈ వాగ్దానము దేవుని వాక్యము, ఇది దేవుని మాట, ఇది దేవుని మన్నా. కాబట్టి ఈ మాటల చేత దేవుడిని ఆదరిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నా పరిస్థితి అన్నీ అయిపోయినాయి, ఇంకా నాకు అందరూ విడిచిపెట్టేశారేమో, ఆదరణ లేని స్థితిలో, ఇక తట్టుకోలేని పరిస్థితిలో, అంతా అయిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. నా దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుని కనికరు నీ మీదకి దిగి రాబోతుందండి. దేవుని జాలి నీ మీద ఉన్నదండి. దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఎలా ఆదరిస్తున్నాడు అంటున్నాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. అవును కదా, ఎంత బాధ కష్టమైనా సరే ఒక తల్లి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నప్పుడు ఆ తల్లి ఆదరణ ఎంత గొప్పగా ఉంటుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ తల్లి ఎలా ఆదరిస్తాడు, నేను అలా మిమ్మల్ని ఆదరిస్తాను. ఆమేన్. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, బాధతో, కష్టముతో కుంగిపోయి, కుమిలిపోయి, అన్ని విధాలుగా శోధించబడుతున్న దేవుడు నీతో అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. కాబట్టి ఈరోజు మరి కొన్నిసార్లు ఈ లేఖనాలు మనకు ఆదరణ దొరకాలంటే మనం దేవుని మందిరానికి రావాలి. పునరుత్థాన దినములో మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడండి. తన వాక్యము ద్వారా, తన వాగ్దానముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్క మాట చాలండి పరిస్థితి మారిపోవటానికి. 100 మాటలు అవసరం లేదు. గమనించండి, 1 గంట ప్రసంగంలో ఒకే ఒక మాట చాలు నీ పరిస్థితిని మారిపోవటానికి. ఒకే ఒక మాట. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఒకే ఒక మాట ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ఆదరిస్తాను. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. నా ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోతున్నావేమో, బాధలో ఉన్నావేమో, తట్టుకోలేకపోతున్నావేమో, చేత కావట్లేదు అనుకుంటున్నావేమో,
భయపడకు. దేవుని ఆదరణ ఈరోజు నీ మీదకి రాబోతుంది. నువ్వు ఆదరణతో నింపబడబోతున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు ఆదరించబడబోతున్నావు. దేవుని వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడుతున్నావు. అటువంటి గొప్ప ఆదరణ దేవుడు నీకు అనుగ్రహించునుగాక, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక, నీ పిల్లలకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు నువ్వు ఆదరించే దేవుడు అని, నీ తల్లి ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తాననే మాటను, యెరూషలేములోనే ఆదరణ ఉంటుందని, అవును ప్రభువా, నీ సన్నిధానములో నీ లేఖనాలు, నీ వాగ్దానాల చేత ప్రతి ఆదరణ లేనివారు నీవు ఈ విధంగా ఆదరించగల దేవుడు. నీ దాసునిగా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారో, వాళ్ళు ఎంతమంది నమ్మారో, ఎంతమంది ఈ వాగ్దానాన్ని పట్టుకున్నారో, రిసీవ్ చేసుకున్నారో, ఒక రేమాగా, ఒక వాక్కుగా వాళ్ళు వాళ్ళ జీవితంలో కలిగి ఉన్నారో, వారందరి జీవితంలో నీ చేత వారు ఆదరించబడునుగాక. దేవుని అద్భుతాలు చేత ఆదరించబడునుగాక. స్వస్థతల ద్వారా ఆదరించబడునుగాక. మీరు మాట ఇచ్చి ఆ మాటలో ఒక దీవెనల ద్వారా ప్రభువు వారు ఆదరించబడునుగాక. ఒక బలీయమైన దైవ కృపచేత ప్రభువా తండ్రి వాళ్ళు ఆదరించబడునుగాక. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.